ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు. పొద్దున్న లేచారా, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ దినాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఆయన్ని ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకునే విధంగా ఆయన మనల్ని ఆకర్షిస్తున్నారు. ఉపదేశం ద్వారా, ప్రార్థనల వల్ల, ఆయన యొక్క అభిషేకం ద్వారా మీరందరూ కూడా ఇహలోక సంబంధమైన వాటికి కాదు, క్రీస్తుకు చోటిస్తే చాలు. మీ హృదయంలో క్రీస్తుని ధరించుకొని ఇంకెవరైనా యేసుని సొంత రక్షణ ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయానికి చేర్చుకోండి. ఈరోజు ఏమన్నా కలతలో ఉన్నారా, బాధలు ఉన్నారా, ఏదన్నా ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు, భర్త విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు కామన్గా మనం మాట్లాడుకుందాం. చాలా ఉంటాయి కదండి. మా సేవకులైన మాకెన్నో ఉంటాయి. మీరు అనుకుంటారు అందరికీ అన్నీ ఉంటాయి, కానీ అన్నిటికీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనకి సొల్యూషన్ ఉంది ఆయన దగ్గర. మన ప్రార్థనకి వెతికితే దొరికే దేవుడు కాబట్టి ఈరోజు ఒక మాట చదువుతున్నాను, వినండి. అద్భుతమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమంది అబ్రహాం యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారం వారసులే ఉన్నారు. దేవుని వాగ్దాన ప్రకారం నువ్వు వారసుడు అట, వారసురాలు. ఎప్పుడు మన వారసులం? మీరు క్రీస్తు సంబంధులైతే ప్రతి ఆశీర్వాదానికి వారసులం. వింటున్నారా? మీరు ఎవరి సంబంధులైతే క్రీస్తు అంటే యేసుని హృదయంలో చేర్చుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలైతే ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి బ్లెస్సింగ్కి వారసులు. వింటున్నారా? మీరు అబ్రహాం యొక్క సంతానం యొక్క దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన సంతానమే క్రీస్తు ద్వారా మనకి. అబ్రహాం ఆశీర్వాదమే కదా మనకి యేసే ద్వారా. అందుకని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు క్రీస్తు సంబంధం అయితే చాలు. నీ జీవితంలో అన్నిటిలో కూడా విజయం ఉంటుంది, అన్నిటిలో కూడా వాగ్దానం. ఈ వాగ్దానానికి మీరు వారసులు, ఈ ఆశీర్వాదానికి మీరు వారసులు. ఈ వాగ్దానం పొందుటకు, ఈ ఆశీర్వాదం పొందుటకు మీరు వారసులై ఉన్నారు అంటున్నాడు. వారసత్వం ఉంది మీకు. అందుకని ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రేర్ చేయండి. క్రీస్తు ధరించుకోండి చాలు. క్రీస్తు వాక్య ప్రకారం నడవండి. ప్రతి విషయంలో మీ ప్రతి ముందడుగులో కూడా దేవుని మాట మీ పట్ల నెరవేరుస్తుంది. కాబట్టి నా ఆశీర్వాదానికి వారసులను, ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకుంటారని చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానం, ఈ ఆశీర్వాదం మీకోసమే. ఈరోజు చెప్పండి, ఈ వాగ్దానం, ఈ ఆశీర్వాదం మీకోసమే ఈరోజు వాగ్దానం. కాబట్టి మాట విని ప్రార్థన చేసుకొని నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, రక్షణ లేని బిడ్డల్ని రక్షకుడిగా నువ్వు ఉండి నీ వారసత్వంలోకి తీసుకొని, పడిపోయిన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు, చెడిపోయిన వారిని లేపండి. నానావిధ రోగాల నుంచి అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శోధనలు, అన్ని కోర్టు కేసులు, అబద్ధ మోసాలు, నష్టాల నుంచి విడిపించి ప్రతి దేశంలో మా ప్రియుల్ని, రాష్ట్ర పల్లెటూరులో ఉన్నవారు